పీఓకే ఉగ్రవాదం అంశాలు తప్ప పాకిస్తాన్తో చర్చించడానికి ఏం లేదు. సీజ్ ఫైర్ తర్వాత మోడీ సర్కార్ చేసిన ప్రకటన ఇది. తాజాగా ఆ ప్రకటనకి తగ్గట్టే యాక్షన్ మారుస్తోంది. పాకిస్తాన్పై వ్యూహాత్మక ఒత్తిడి పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాల అజెండా హఫీజ్ సయీద్ సహా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అప్పగించేలా పాక్ను ఒత్తిడి చేయడమే. వివరంగా చెప్పాలంటే ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ రానాను అగ్రరాజ్యం నుండి తీసుకొచ్చినట్లే హఫీజ్ సయీద్ను పాక్ నుండి తీసుకురావడమే మోడీ సర్కార్ టార్గెట్. మరి ఇందుకోసం ఏం చేస్తున్నారు? రానాను తీసుకొచ్చినట్లు హఫీజ్ సయీద్ను భారత్కు రప్పించడం సాధ్యమా? హఫీజ్ సయీద్తో పాటు భారత్ ఎవరెవరిని టార్గెట్ చేస్తోంది? ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. The leader of Jaish-e-Mohammed, Masood Azhar, Lashkar-e-Taiba leader Hafiz Saeed. All these, Lashkar-e-Taiba was involved in Mumbai attack. They just need to hand over these terrorists to us. ఈయన ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ ఆపరేషన్ సింధూర్ గురించి ఆ దేశ మీడియాకు వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశాం. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. కానీ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. ఉగ్రవాదంపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి వారు ఎక్కడున్నా వారిని అంతం చేయడంతో పాటు వారి మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని సింగ్ పేర్కొన్నారు. ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ రానాను అమెరికా అప్పగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ అమెరికా మాదిరిగా భారత్లో ఉగ్రదాడులకు కారణమైన వారిని పాకిస్తాన్ ఎందుకు అప్పగించదని ప్రశ్నించారు. కరుడు గట్టిన హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకీర్ రెహమాన్ వంటి ఉగ్రవాదుల్ని భారత్కు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిజానికి పాకిస్తాన్ విషయంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న వ్యూహం ఇదే. ఇప్పటికే పాకిస్తాన్తో ఉగ్రవాదుల అప్పగింత, పీఓకే విలీనం అంశాలు తప్ప చర్చించడానికి ఏదీ లేదని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో పాకిస్తాన్తో ఆ 2 అంశాలపై చర్చలు ఎప్పుడు అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే ఈ 2 అంశాల్లో పాకిస్తాన్ తనంతట తానే భారత్తో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలి అనేది అసలు వ్యూహం. అలా జరగాలంటే పాకిస్తాన్ను ఏకాకిని చేయడం ఒక్కటే ఆప్షన్. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉంది మోడీ సర్కార్. అందుకోసం దౌత్య యుద్ధాన్ని అస్త్రంగా మార్చుకుంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును, దానిని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లడమే మోడీ సర్కార్ వ్యూహం. ఇందుకోసం ఎంపీల బృందాలు త్వరలో విదేశాల్లో పర్యటించనున్నాయి. ఈ నెల 22, 23 తేదీల్లో బయలుదేరి ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని వివరించబోతున్నాయి. పాకిస్తాన్ నుండి ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును వివరించడం ద్వారా ఉగ్రదేశాన్ని ఏకాకిని చేయడమే కాకుండా అంతర్జాతీయ సమాజం నుండి పాకిస్తాన్కు ఎలాంటి ఆర్థిక సహాయం అందకుండా చేయాలనేదే మోడీ సర్కార్ ప్లాన్. ఒక రకంగా మిలిటరీ పరంగా చేసిన యుద్ధానికంటే ఈ దౌత్య యుద్ధం పాకిస్తాన్ను మరింత దెబ్బతీస్తోంది. ప్రపంచ దేశాల నుండి సహాయం అందకపోతే ఆల్రెడీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మనుగడ సాగించడం కష్టం. కాబట్టి ఉగ్రవాదులను భారత్కు అప్పగించడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయా దేశాల్లోని భారత రాయబారులు పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను అక్కడి ప్రభుత్వాలకు వివరిస్తున్నారు. ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ చేసింది కూడా అదే. నిజానికి పాకిస్తాన్తో మోడీ సర్కార్ దౌత్య యుద్ధం వెనక అసలు లక్ష్యం హఫీజ్ సయీద్. ఎందుకంటే ఈ రాక్షసుడితో భారత్ తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. కశ్మీర్ ఉగ్రదాడికి తెగబడింది తామేనని లష్కర్ అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. దాడి చేసింది ఆ సంస్థ ముష్కరులే అయినా చేయించింది మాత్రం లష్కరే తోయిబా చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడే ఈ దాడికి సూత్రధారి అని విశ్వసిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, 26/11 ముంబై ఉగ్రదాడితో సహా భారత్లో ఇప్పటి వరకు జరిగిన ఉగ్ర ఘాతకాల వెనక మాస్టర్ మైండ్ హఫీజ్ సయీదే ఉన్నాడని తెలిసింది. అంతర్జాతీయ ఒత్తిళ్లతో హఫీజ్ 2022లో అరెస్ట్ అయ్యాడు. 2023లో హఫీజ్ను అప్పగించాలని మోడీ సర్కార్ రిక్వెస్ట్ చేసింది. కానీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికంగా ఖైదీల అప్పగింద ఒప్పందం లేదని చెబుతూ పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియా అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే ఇటీవలే ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ తహవూర్ రానాను అమెరికా అప్పగించింది. హఫీజ్ను కూడా అలాగే అప్పగించాలని ఇండియా ఒత్తిడి తెస్తోంది. హఫీజ్తో పాటు సాజిద్ మీర్, జకీర్ రెహమాన్ వంటి భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులందరినీ అప్పగించేలా ఒత్తిడి తీసుకురాబోతోంది. ఈ నరరూప రాక్షసుల కథ ముగిస్తేనే మన దేశానికి పట్టిన పీడ విరుగుడవుతుంది.